అంకుల్, అభి అనాథలా అయ్యాడు. వాళ్ళమ్మ నాన్న ఎవరు? తెలీదమ్మా. చిన్నప్పుడు దొరికాడు, పెంచి పెద్ద చేశాను. తనతో పాటు సూర్య ఈ ఆశ్రమంలో చేరాడు. ఇప్పుడు అభి అనాథ పిల్లాడు కాదు, అనాథ పిల్లల్ని అమ్మా నాన్నల దగ్గరికి చేర్చే దేవుడయ్యాడు. రాఘవయ్య, అభి, నేను మీ వాళ్ళెవరో తెలుసుకొని వాళ్ళ దగ్గరికి చేరుస్తా. ప్రామిస్ రా. ఏ సౌందర్య, నిజం రా, ఒట్టు. ఈ సహాయం నేను చేస్తాను. హలో బాస్, రండి. కెమెరా ఆన్ చేయండి. బాబును వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి చేర్చాం కదా, షూట్ చేయండి. ఒక నిమిషం. నేను పక్కకి పోతా, మీరుండండి. ఎందుకు సిస్టర్? నేను టీవీలో కనపడినని మా అయ్యకి మాటిచ్చిన. ఏయ్, ఈ పిల్లల్ని కాపాడేటప్పుడు నువ్వు కూడా ఉన్నావు కదా సౌందర్య, పర్లేదురా. వద్దబి, నేను పక్కనే ఉంటా ప్లీజ్. కానివ్వండి. అమ్మా, 9 నెలల గర్భాన్ని మోసి కన్నబిడ్డ దూరం అయితే ఎంత బాధ ఉంటుందో మనందరికీ తెలుసు. ఎవరు అనాథలు కాకూడదని అమ్మ ఒడి ప్రోగ్రాం మొదలుపెట్టాను. ఎవరైనా అనాథలు కనిపిస్తే నాకు చెప్పండి. వాళ్ళను వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి చేర్చే ప్రయత్నం నేను చేస్తాను. దేశంలో పోలియో వ్యాధి లేనట్టే అనాథ పిల్లలు, అనాథాశ్రమాలు లేకుండా చేయాలి. ఆ పిల్లలకు అమ్మా నాన్న ప్రేమ పంచాలి. అనాథలను దత్తత తీసుకోవాలి. వాళ్లకు ఆనందం పంచాలి. నా వంతు ప్రయత్నంలో మీరు భాగస్వామ్యులవుతారని కోరుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. బాబు, మేం ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చి మా వంతు సహాయం చేస్తాం. సంతోషం అండి. అభి అన్న, ఒకసారి కూర్చో. ఏంట్రా? బాయ్. బాయ్ అన్న. అందరికి బాయ్ చెప్పు. బాయ్ బాయ్. తీసుకెళ్ళండి. అభి, గుడ్ మార్నింగ్ గ్రానీ. గుడ్ మార్నింగ్ నాన్న. గ్రానీ, న్యూస్ పేపర్ చూసావా? నా ఫ్రెండ్ అభి మ్యాటర్ వచ్చింది చూడు. ఆ ఫైల్ ఏంటి నాన్న? కాలేజ్ స్టూడెంట్స్ డీటెయిల్స్ కోసం తీసుకొచ్చిన ఫైల్ గ్రానీ. శేఖర్ అంకుల్ చెక్ చేసి కావాల్సినవి జిరాక్స్ తీసుకున్నారు. ఓకే.
అమ్మ ఒడి ప్రోగ్రాంతో అనాథ పిల్లల్ని కన్న తల్లిదండ్రుల దగ్గరికి చేరుస్తున్న అభినందన్. ఈరోజు ఆ బాబు వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు గ్రాని. గ్రేట్. అభిని నిన్నే కలిశాను. చాలా మంచివాడు. అవును గ్రాని. హలో హలో నమస్తే. హలో 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 బావా, ఆర్ యు ఫ్రీ టుడే? నాకు పని ఉంది. మూవీకి వెళ్దాం బావా. టికెట్స్ కూడా బుక్ చేశాను నేను. గ్రాని ఉంది. మిమ్మల్ని కాలేజ్కి పంపిస్తున్నది చదువుకోవడానికే గాని సినిమాలకి షికార్లకి తిరగడానికి కాదు. లేదు గ్రాని, ఈ రోజే. మాట్లాడుకో. నువ్వు బుద్ధిగా చదువుకోకపోతే కాలేజ్ మానేసి ఇంట్లో ఉండమని చెప్పాను. హద్దుల్లో ఉంటేనే మీరిక్కడుంటారు. ఓకే గ్రాని. క్రేష్, గ్రాని, నువ్వు ఈ ఇంటి వారసుడివి. బాగా చదువుకుని కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ కావాలని ఆశపడుతున్నాను. చైత్ర మాటలు విని పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు. అర్థమైందా? ఎస్ గ్రాని. అభినందన్ పేపర్ మీద మరకపడింది క్రిష్. అవును గ్రాని, జిరాక్స్ పేపర్ కాబట్టి ప్రాబ్లం లేదు. ఇచ్చే గ్రాని, ప్రిన్సిపల్ గారికి నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. సరే, జాగ్రత్తగా ఇచ్చి. ఓకే గ్రాని. ఏయ్ గ్రాని, నువ్వింకా ఇక్కడే ఉన్నావేంటి? బుక్స్ తీసుకుని బయలుదేరు. కాలేజ్కేగా? కాలేజ్కి వెళ్తాను గ్రాని. గో. చాలా హ్యాపీగా ఉందిరా. ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తుంటే గొప్ప అనుభూతి కలిగినట్టయింది. ఆ బాబు వెళ్ళిపోతుంటే తెలియని బాధగా ఉందిరా. కానీ సండే వస్తా అన్నాడు కదా, అప్పుడు రిలీఫ్ అనిపించింది. లైఫ్ జర్నీ విచిత్రంగా ఉంటుంది సూర్య. ఎవరు ఎవరిని కలుస్తారో, ఎవరు ఎవరికి రుణపడిపోతారో చెప్పలేం. సౌందర్య, నువ్వు చెప్తానని చెప్పి ఏం చెప్పకుండా నన్ను ఏడిపిస్తున్నావు. బాగుంది కదా? నేను ఏడుస్తుంటే నీకు హ్యాపీగా ఉందా? లవ్ ఫీలింగ్ ని కొద్దిసేపు ఎంజాయ్ చేయి. పద. సౌందర్య, మీకోసమే, మీతో మాట్లాడాలని వచ్చాను. చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. అనాథాశ్రమం దగ్గరికి వెళ్ళొచ్చాం కదా. ఇంకా ఆనందంగా ఉండబోతున్నారు. సూర్య మొహం అలా వెలిగిపోవడానికి కారణం ఆ లెటర్సే కదా. ఏం లెటర్సే? ఇంకే ఉంటాయి, ప్రేమ లేఖలు. వీడు ప్రేమిస్తున్న అమ్మాయి రాసినవి. రాసినవి కాదు, రాయించినవి. సౌందర్య,
ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఫేస్బుక్ లో అప్లోడ్ చేసిన లెటర్స్ ఇక్కడ. ఎవరు అప్లోడ్ చేశారు? ఇంకెవరు? చంద్రిక. చంద్రికనా? సూర్య లవర్ చంద్రిక. చంద్రిక ప్రియుడు సూర్య. జత కలిసే జత కలిసే జగములు రెండు జత కలిసే. జత కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే. జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు. అచ్చుకుతినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు. ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు. సూర్య గారు, చంద్రిక, నాలో నేను లేక నిన్ను వెతికాను ప్రియతమా. నిరీక్షణ ఫలించే రోజు నీ చిరునవ్వులు చూడాలి నేస్తమా. చంద్రిక, సూర్య గారు, చంద్రిక, సూర్య గారు, చంద్రిక, సూర్య గారు. చంద్రిక, సూర్య గారు. ఏ ఇదేంటి? ఇద్దరు హగ్ చేసుకుంటారనుకుంటే ఏడుస్తున్నారేంది? ఇవి కన్నీళ్లు కాదు, ఆనందం. ఎన్ని రోజులు నా పక్కనే ఉండి రోజూ చూస్తూ ఉన్నా గుర్తుపట్టలేకపోయాను. చెప్పాను కదరా, జర్నీ అంటే ఇలాగే ఉంటుందని. రే అభి, ఇద్దరిని కలిపేసిన చూసినావా? చాలా మంచి పని చేశావు. తనెవరో తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా ఒకరికొకరు కనిపించే ప్రయత్నం చేయలేదు. ఎదురుగానే ఉన్నారు, కానీ వాళ్ళు అని తెలీదు. సౌందర్య, ఇదంతా నీ వల్లేనే. సూర్య గారు, ఇదే ఆ కవితలు రాసింది. నిన్ను ప్రేమించింది మాత్రం ఇది, రాసింది నేను. నేను పంపించినవి కూడా రాసింది అభినే, నేను కాదు. నిజమా? రే, నీలో ఎంత టాలెంట్ ఉందా? అభి గారు, సౌందర్య. నాకు సౌందర్య, మీకు అభి గారు. రే, నువ్వు గ్రేట్ రా. నువ్వు కూడా చాలా బాగా రాసావే. నీ మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో నీ కవిత చూస్తేనే అర్థమవుతోంది. మీరిద్దరూ లేకపోతే మా ప్రేమను ఇక్కడి వరకు తీసుకురాలేము. రే అభి, రోజు సౌందర్యతో గొడవపడేవాడివి. తను రాసిన లెటర్స్కు నువ్వు రిప్లై ఇచ్చేవాడివి. మా ఇద్దరి మధ్య ప్రేముండొచ్చు, కానీ మనసులు మాత్రం మీ ఇద్దరివే. అవును సూర్య గారు. అభి గారు దొంగ. దొంగని చెప్పేశావేంటి? ఇది కూడా దొంగనే. వీళ్ళిద్దరి మనసులో ఉండే ప్రేమనే లెటర్స్ లో రాశారు, బయటపడలేదంతే. అవునరా, ప్రేమలో ఉన్నది మేము, ఆ ప్రేమకు ప్రాణం పోసింది మీరే. రేయ్, ఓయ్, లెటర్లు బాగా రాసావు. అంతగా లవ్ చేస్తున్నావా? ఓ, నువ్వేమైనా తక్కువ? రిప్లై ఒక రేంజ్ లో ఇచ్చేవాడివి కదా.
రే మళ్ళీ గొడవనా? వాళ్ళ ప్రేమే గొడవండి, వదిలేయండి. నీ మనసులో ఉన్నదాన్ని దాచిపెట్టుకోకుండా చెప్పేయి. చెప్పను, చూపిస్తా. ఏంటి ప్రేమనా? అట్ల కాడతో పెట్టే వాతను నిన్ను. రేయ్ మీరు కొట్టుకుంటూ ఉండండి, మేము అలా బయటకు వెళ్ళొస్తాం. ఎక్కడికి? అలా సరదాగా బయటకెళ్ళొస్తామే. అమ్మా ముదిరిపోయినవి నువ్వు. ప్రియుడి పలాన వాడని తెలిసిపోగానే అప్పుడే అన్ని నేర్చేసుకుంటున్నావు. కొంగును కట్టేసుకుంటుంది. జాగ్రత్త సూర్య. ఏయ్, నీలా కాదులేవే. రేయ్, నువ్వు కాసేపు ఆగురా. నువ్వు రాచంద్రిక, రేయ్, పదండి మీరు. నువ్వు పద. మీరు వెళ్ళండి. ముందు నువ్వు. అబ్బో, మీరేనా మాకు ఫోన్ చేసింది? అవును, లాటరీ తగిలిందన్నారు. డబ్బులు ఇప్పుడే ఇస్తారా? అందుకేగా రమ్మంది. మిమ్మల్ని చూస్తుంటే నమ్మబుద్ధి కావడం లేదు. డబ్బులు ఎందుకు ఇస్తారు? పదక్క. ఒక్క నిమిషం. నగలు ఇవి కావాలంటే నేను చెప్పినట్టు చేయాలి. ఏం చేయాలి? ఒకర్ని చెంప మీద కొట్టాలి, ఇంకొకర్ని నగలు ఎత్తేసిందని దొంగని చెయ్యాలి. ఇదేం తిరకాసు? ఈ బంగారం గిఫ్ట్గా ఇస్తున్నాను. కావాలా వద్దా? ఎవరిని కొట్టాలి? మీ వీధిలో ఉండే మేగోటి గణేష్ పరువు తీయాలి. ఆయన మంచి మనిషి అమ్మా, ఎవరి జోలికి వెళ్ళడమ్మా. గణేష్ నీ చెయ్యి పట్టుకున్నాడని నువ్వు గోల చెయ్యాలి. చెంప చెళ్ళు మనిపించాలి. అన్యాయం కదా, మంచి వాళ్ళ మీద నిందలు వేయాలా? ఆలోచించు. ఇవి కావాలంటే అలా చేయక తప్పదు. నీకు ఎలాగూ ఎవరూ లేరు, నీ పరువు పోదు. మా గురించి అన్ని తెలుసుకున్నావే. నేనేం చేయాలి? నువ్వు తీసుకెళ్లిన నగలు సౌందర్య దొంగతనం చేసిందని చెప్పాలి. గణేష్ కూతుర్ని దొంగ చేయాలి, అంతేగా? అలా చేస్తేనే లక్షల విలువ చేసే నగలు మీ ఇద్దరికీ ఇస్తాను. అవకాశాన్ని వాడుకుంటారా, వదిలేసుకుంటారా? ఎందుకు వదులుకుంటాం? ఈ గొడవల వెనక నేనున్నట్టు ఎవ్వరికీ తెలియకూడదు. తెలిస్తే మీకు చాలా ఇబ్బందొస్తుంది. అర్థమైందమ్మా. ఆ నగల బాక్స్ ఇటివ్వు. తీసుకోండి. నన్ను మోసం చేయాలని చూస్తే మీ బస్తీ మొత్తం నాశనం అవుతుంది. వెళ్ళండి. పదక్క. ఆ తండ్రి కూతుళ్ళు రేపు తల దించుకొని ఊరేసుకుంటారేమో. సరసు, సరసు, బిడ్డ ఆడిపోయినదే కనిపించట్లేదు. నీ కూతురు కనిపిస్తే ఆశ్చర్యపోవాలి గాని కనిపించకపోతే కాదు. పొద్దెక్కక ముందు ఊరి మీదకి పెత్తనాలకెళ్ళింది. పొద్దుగూకినకు గాని రాదు. యాడికి పోయావే అంటే చంద్రికింటికి పోయినాను, అలా తాత ఇంటికి పోయినానని ఏదో ఒకటి చెప్తానే ఉంటది. నోరు తెరిచి గట్టిగా అరిస్తే నేను గయ్యాలి దాన్ని. నోరేసుకుని పడిపోతుందని నన్ను అంటారు. సర్లేవే, ఇంట్లో ఉండి మాత్రం ఏం చేస్తుంది? రేపు ఒక ఐదు చేతిలో పెడితే సరదాగా ఉండడం కుదరదు కదా. మరి ఆ మాత్రం దానికి మళ్ళీ నన్ను సరసు బిడ్డేది అని అడగడం ఎందుకో? సరసు అబ్బా, ఏంది నీ ఎగురుడు? సరసు, ఇవాళ నేను మస్తు ఖుషిగా ఉన్నానే. నీకేం తల్లి, నువ్వెప్పుడు ఖుషిగానే ఉండవు. నువ్వు చేసే తింగర్ పనులకి మాకు గదా తలనొప్పి వచ్చేది. అబ్బా సరసు, నా మూడు పాడు చేయకే. ఇదిగో ఒకసారి నా మొహం చూడు. 1000 వాట్స్ బల్బు లెక్క వెలిగిపోతలే. ఏదో తింగర్ పని చేసి అదేదో ఘనకార్యంలా ఫీల్ అవుతున్నట్టున్నావు. అది కాదు సరసు. సరసు, అది అది ఏందే గింగరాలు తిరుగుతున్నావు? మరే మరే నాకు నీకు ఈసారి బోనాలకి నాకు కొత్త చీర కనిస్తావా? చీర నీకా? ఏ అంత ఆశ్చర్యపోతున్నావు? నీ కట్టుకోకూడదా? కూడదని కాదు గాని కాని లేదు గీని లేదు.
ఎప్పుడు ఈ లంగా ఓణిలేనా? ప్లీజ్ సరసు, గడి నువ్వైనా చెప్పు. బోనాలు జాతరలో మనకెందుకు బిడ్డ? ఇంట్లో దేవుడికి దండం పెట్టుకున్నామా, మన పని మనం చేసుకున్నామా, గట్లుండాలి బిడ్డ. ఎవరో ఏదో కూసిండ్రని మన సరదాలు చంపుకోవాలా? ఆయన వాళ్ళ తోక ముడిచిండ్రు, చూసినావు కదా.